హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనము పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటాలో పారాసైటిక్ న్యూట్రిషన్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో పోషణ అనేటటువంటి అంశాన్ని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. Nutrition in human beings. హ్యూమన్ బీయింగ్స్లో పోషణ ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయానికి వచ్చినట్టయితే, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. దట్ మీన్స్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏమి? The human body is made up of large number of cells. So మన హ్యూమన్ బాడీ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్తో మేడప్ అప్ అయి ఉంటుంది. ఇన్ దట్ ఆల్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇంటూ ఏ టిష్యూస్. దీస్ టిష్యూస్ ఆర్ ఫార్మ్డ్ ఇంటూ ఏ టిష్యూ సిస్టమ్. దీస్ టిష్యూ సిస్టమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇంటూ ఏ ఆర్గాన్ సిస్టమ్స్. ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ కణాలు, కణజాలాలు మరియు అవయవ వ్యవస్థలుగా రూపాంతరం చెంది ఉంటాయన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ దే ఆర్ పెర్ఫార్మ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో మనకు చాలా రకాలైనటువంటి ఆర్గాన్స్ చాలా రకాలుగా మనకు ఎన్నో ఫంక్షన్స్ చేయడం జరుగుతుంది. సో ఇందులో డైజెస్టివ్ సిస్టమ్, న్యూట్రిషన్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే హ్యూమన్ బీయింగ్స్లో కూడా మనకు ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. When we are comparing that unicellular organisms like amoeba and paramecium, మనం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినటువంటి అమీబాతో కానీ పారమీషియంతో కానీ మనం కంపేర్ చేసుకున్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో ఎలా ఉంటుంది న్యూట్రిషన్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రీవియస్ క్లాస్లో మనము న్యూట్రిషన్ ఇన్ అమీబా అండ్ న్యూట్రిషన్ ఇన్ పారమీషియం, ఈ రెండు సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఆహార పదార్థాలను సేకరించుకుంటాయి అనేటటువంటి అంశాలను మనం తెలుసుకున్నాం. సో జనరల్గా మనం అమీబాలో అయితే బాడీ సర్ఫేస్ ద్వారా ఫుడ్ మెటీరియల్ తీసుకొని వాటిని డైజెస్ట్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పారమీషియం సైటోస్టోమ్ అనేటటువంటి ఒక స్పెసిఫిక్ స్పాట్ దగ్గర మాత్రమే ఫుడ్ మెటీరియల్ తీసుకొని లోపల డైజెస్ట్ చేసుకొని ఆ ఫుడ్ మెటీరియల్స్ యూటిలైజ్ చేసుకునేటటువంటి న్యూట్రిషన్ స్ట్రాటజీని మనము తెలుసుకోవడం జరిగింది. సో వెన్ వీఆర్ కమ్ ఇన్ టు దట్ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి ఒక స్పెషలైజ్డ్ ఆర్గాన్ సిస్టమ్ అనేటటువంటిది డెవలప్ అయి ఉంటుంది. వెన్ వీఆర్ కమింగ్ టు దట్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మనము హ్యూమన్ బీయింగ్స్లో పోషణ అనేటటువంటి విషయానికి వస్తే మనము డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ దట్ హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ చాలా ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ హ్యూమన్ బీయింగ్స్లో మనకు డెవలప్ చెందినటువంటి డైజెస్టివ్ సిస్టమ్ను మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ఇన్ నేచర్. మనం హ్యూమన్ బీయింగ్స్లో డైజెస్టివ్ సిస్టమ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కాంప్లెక్స్ ఇన్ నేచర్, కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటుంది. కాంప్లెక్సిటీ మీన్స్ వాట్? సింపుల్ అండ్ కాంప్లెక్స్. సింపుల్ అంటే ఏమి? ఇప్పుడు మనం అమీబాలో కానీ పారమీషియంలో కానీ చూసినట్టు విధంగా ఏ ఆర్గాన్స్ లేకుండా డైరెక్ట్ ఆ ఫుడ్ మెటీరియల్ లోపలికి వెళ్ళి ఫుడ్ వ్యాక్యూల్స్లో డైజెస్ట్ అయిపోవడం, దట్ ఈస్ సింపుల్. బట్ వెన్ వీఆర్ కమింగ్ టు దట్ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చినట్టయితే ద డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ స్పెషలైజ్డ్ ఇంటూ different functions. The human digestive is separately arranged in the digestive parts and they are performing specialized functions for digestion process. మన హ్యూమన్ బీయింగ్స్లో మనం డైజెస్ట్ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఫర్ దట్ ఫంక్షన్. సో ఆ పార్ట్లోకి వచ్చేసరికి ఫుడ్ మెటీరియల్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేటటువంటి దాన్ని బట్టి వాటి యొక్క ఆర్గనైజేషన్ కానీ వాటి యొక్క ఫంక్షన్ కానీ ఉంటుంది. So finally all the food materials are digested and ingested into the body and it absorbed into the body and utilize the body. So it is complex in nature. Now let us observe the
డయాగ్రామ్ ఆఫ్ దట్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. మానవుని జీర్ణ వ్యవస్థ ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇందులో చాలా రకాలైనటువంటి భాగాలను మనము గుర్తించవచ్చు. నౌ లెట్ us see that హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్కి వచ్చేసరికి మనము ఇలా ఉంటుంది. ఇందులో ఫస్ట్ part which is observed in that human digestive system, that is mouth. So the mouth is open and the food is entering into that next part, that is oral cavity. Oral cavity or buccal cavity. So oral cavity ఆస్య కుహరము ఆర్ బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ద ఫుడ్ ఎంటర్ ఇంటు దట్ బకల్ క్యావిటీ అండ్ కమ్ ఇంటు దట్ నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ ఈసోఫాగస్, ఆహార వాహిక. ఈసోఫాగస్ ఆహార వాహిక అనేటటువంటి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్లోకి వస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఎక్కడికి వస్తుంది? ద పియర్ షేప్ స్ట్రక్చర్స్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్, దట్ ఈస్ స్టమక్. స్టమక్ లోకి ఫుడ్ మెటీరియల్ రావడం జరుగుతుంది. సో ఈ స్టమక్ తర్వాత సి షేప్డ్ స్ట్రక్చర్ అబ్జర్వ్డ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్, దట్ ఈస్ నోన్ యాజ్ డియోడినమ్. Duodenum. So in this the food enter into that duodenum. So here another two structures are observed in that. One is pancreas. Next another one is liver. So ikkada స్టమక్ తర్వాత ఉన్నటువంటి పోర్షన్ని మనము డియోడినం అంటాం. ఈ డియోడినం తర్వాత ఈ డియోడినం దగ్గరే మనము టూ అసోసియేటెడ్ గ్లాండ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాన్నే మనం ప్యాంక్రియాస్ అండ్ లివర్. దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక స్ట్రక్చర్ మనకు కనపడుతుంది, దాన్నే మనము గాల్ బ్లాడర్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో దిస్ గాల్ బ్లాడర్, pancreas and liver. After that the food is enter into that small intestine. Food enter into that small intestine. సో ఇక్కడ మనకు పొడవుగా లాంగ్ గా ఉన్నటువంటి స్మాల్ ట్యూబ్స్ నే మనం ఏమంటాము? స్మాల్ ఇంటెస్టైన్స్ గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ after food enter into that large intestine. This part is called large intestine. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ చివరిలో ఉన్నటువంటి భాగాన్ని మనము రెక్టమ్ గా చెప్పుకుంటాం. ద ఫైనల్ గా ఓపెనింగ్ ఉంటుంది, దాన్నే మనము యానస్ గా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ను మనం అబ్జర్వ్ చేసినట్టయితే the digestive system in the human beings are very complex in nature. So it starts with mouth to ended with anus. Digestive system మనకు మౌత్ తో స్టార్ట్ అయ్యి యానస్ తో ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మధ్యలో చాలా పార్ట్స్ అనేటటువంటి మనకు చాలా రకాలుగా మనకు డైజెస్టివ్ సిస్టంలో ఉపయోగపడడం జరుగుతుంది. సో ద డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ digestive tract and some digestive enzymes or digestive juices are involved in the process of digestion. సో మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో కొన్ని జీర్ణరసాలు మరియు ఈ జీర్ణాశయంలోని కొన్ని పార్ట్స్ మనకి ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి మన హ్యూమన్ బీయింగ్స్లో డైజెస్టివ్ సిస్టమ్ను కాంప్లెక్స్ సిస్టమ్ అంటాం. కాంప్లెక్స్ డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్, what type of food materials
ఆర్ టేకింగ్ దట్ హ్యూమన్ బీయింగ్స్. సో జనరల్గా ఎలాంటి ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటాం హ్యూమన్ బీయింగ్స్? వీఆర్ టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకున్నా, కొంతమంది వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారు, కొంతమంది నాన్ వెజ్ తీసుకుంటారు, కొంతమంది రెండు మిక్స్డ్ చేసి తీసుకుంటారు, అంటే నాన్ వెజ్ వెజ్ రెండు తీసుకుంటారు, కొంతమంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటారు, కొంతమంది ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటారు. సో యు ఆర్ టేకింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకున్నా ఫైనల్గా దే ఆర్ ఆల్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు దట్ సేమ్ డైజెస్టివ్ ట్రాక్ట్. మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కానీ మనకు ఈ సేమ్ డైజెస్టివ్ ట్రాక్ట్లోనే మనకు ఫుడ్ రావాల్సి ఉంటుంది. సో ఏ ఫుడ్ తీసుకున్నా మనం మౌత్ ద్వారానే తీసుకుంటాం, దట్ యానస్ ద్వారానే వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆల్ ద ఫుడ్ మెటీరియల్స్ we take are it is not directly absorbed and utilized to our body. మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ డైరెక్ట్గా మన బాడీలో అలానే అబ్జార్బ్ చేసుకోవు, అలానే యూటిలైజ్ చేసుకోదు మన బాడీ. సో వాట్ హ్యాపెన్స్? ఎందుకు మనకు యూటిలైజ్ చేసుకోదు? ద ఫుడ్ కంటైన్స్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. ద ఫుడ్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ మ్యాక్రో మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ ఫుడ్ మెటీరియల్. ఫుడ్ మెటీరియల్లో మ్యాక్రో మాలిక్యూల్స్ అనేటటువంటివి ఉంటాయి. దీస్ మ్యాక్రో మాలిక్యూల్స్ ఆర్ కాంప్లెక్స్ ఇన్ నేచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ప్రోటీన్స్ ఉండొచ్చు, ఫ్యాట్స్ ఉండొచ్చు, తర్వాత విటమిన్స్ ఉండొచ్చు, మినరల్స్ ఉండొచ్చు, ఆల్ ఆర్ మిక్స్డ్ ఇన్ దట్ ఫుడ్ మెటీరియల్స్. ఓకే, ఆఫ్టర్ taking that food material, that mixer also having some complex molecules, అంటే లార్జ్ కాంప్లెక్స్ సంక్లిష్ట పదార్థాలని మన బాడీ యూటిలైజ్ చేసుకోదు. వెన్ ద కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్, ఎప్పుడైతే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారుతాయో అప్పుడు మాత్రమే మన డైజెస్టివ్ సిస్టము దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది, దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అబ్జర్వ్ చేసుకున్న ఫుడ్ మెటీరియల్ బ్లడ్లోకి ఇవ్వడం జరుగుతుంది. త్రూ బ్లడ్ ద్వారా మనకు ఎనర్జీ అనేటటువంటిది మన బాడీకి అందడం జరుగుతుంది. సో మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకున్నా దాంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ మెటీరియల్స్ అన్నీ మనకు సింపుల్ మెటీరియల్స్గా కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ కాంప్లెక్స్ మెటీరియల్స్ అన్నీ సింపుల్ మెటీరియల్స్గా కన్వర్ట్ కావాలంటే మనము ఈ డైజెస్టివ్ సిస్టంలో మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఈ డైజెస్టివ్ సిస్టంలో మనకు డిఫరెంట్ పార్ట్స్లోకి వచ్చి డిఫరెంట్ ప్రాసెసెస్ అక్కడ జరిగి మనకు కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్ని సింపుల్ మాలిక్యూల్స్ కన్వర్ట్ అవుతాయి. సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే మన బాడీ అబ్జర్వ్ చేసుకొని వేస్ట్ మెటీరియల్స్ని యానస్ ద్వారా బయటకు పంపించడం జరుగుతుంది. సో కాబట్టి మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో చాలా రకాలైన పార్ట్స్, దాంతో పాటుగా కొన్ని అసోసియేటెడ్ గ్లాండ్స్ అంటాం. లివరు, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, వీటినన్నిటిని అసోసియేటెడ్ గ్లాండ్స్ అంటాం. సో మనకు డైజెస్టివ్ సిస్టంతో పాటు డైజెస్టివ్ సిస్టంలోని పార్ట్స్తో పాటు ఈ అసోసియేట్ గ్లాండ్స్లో నుంచి కూడా కొద్దిగా ఎంజైమ్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటటువంటివి రిలీజ్ అవ్వడం వల్ల ఆ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్ని సింపుల్గా మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు హ్యూమన్ బీయింగ్స్లో మనం డైజెస్టివ్ సిస్టమ్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా పార్ట్స్, తర్వాత అసోసియేట్ గ్లాండ్స్ ఉంటాయి. కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ని మనము కాంప్లెక్స్ నేచర్ అని చెప్తాం. సో ఇంకా మనకు మౌత్లో ఏం జరుగుతుంది, ఓరల్ క్యావిటీలో ఏం జరుగుతుంది, ఈసోఫాగస్లో ఏం జరుగుతుంది, స్టమక్లో ఏం జరుగుతుంది, డియోడినంలో ఏం జరుగుతుంది, ప్యాంక్రియాస్ రోల్ ఏంటి, లివర్ రోల్ ఏంటి, గాల్ బ్లాడర్ రోల్ ఏంటి, స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుంది, లార్జ్ ఇంటెస్టైన్లో ఏమవుతుంది, రెక్టంలో ఏమవుతుంది, ఫైనల్గా వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ యానస్లో ఏమవుతుంది అనేటటువంటి అంశాల గురించి మనము ఒక్కొక్కటిగా నెక్స్ట్ క్లాసెస్లో మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి డయాగ్రామ్ అండ్ పార్ట్స్. సో ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
బెల్ సింబల్ ప్రెస్ చేసిన వెంటనే నా వీడియోస్ ఏవైనా న్యూగా అప్లోడ్ చేసినట్టయితే అవి ఇమీడియట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసిన బెల్ బటన్ను నొక్కకపోతే నోటిఫికేషన్స్ అనేటటువంటివి రావు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.